వెన్నపూసతో తయారు చేసే వంటకం ఇవాళ వెన్నుండలు. ఈ వంట అసలు మీకు తెలుసా? తెలియపో నేను చేసినట్టు చూసి చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే 2 ఏళ్ల పిల్లకాడ నుంచి 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా చక్కగా తినొచ్చు. నోట్లు వేసుకొని సిగుడుతో నొక్కినా పరక్కమని పైలిపోతుంది. సూపులకేమో కరకర అన్నట్టు ఉంటాయి, నోట్లు వేస్తే మెత్తగా అయిపోతాయి. అంత బాగుంటాయి, అంత టేస్టీగా ఉంటాయి. బలానికి బలం, రుచికి రుచి, చాలా బాగుంటాయి వండి. ఒక్కసారి నేను చేసినట్టు ట్రై చేసి మీరు కూడా చేసి చూసుకోండి. మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అడుగుతారు చేయమని. వీడియోని మాత్రం ఫుల్గా చూడండి, చక్కగా ట్రై చేసుకొని మీరు కూడా చేసుకోండి. హాయ్, అందరూ బాగున్నారా? బాగానే ఉండాలి అందరూ. చూడండి, వాళ్ళ సెలవులు అయిపోయినాయి పిల్లలకి, ఇంకా 3 రోజులు ఉన్నాయి కాబట్టి ఏదో తింటున్నా ఉన్నారు. అప్పటి నుంచి ఏదో మళ్ళీ చిన్నగా ఒక వంట చేసి పెడతాను వాళ్ళకి. ఇవాళ ఏం తెలుసాయి? వెన్నుండలు చేస్తాను చూడండి. ఇదిగోండి వెన్నపూస చూసారా? వెన్నపూస మా ఇంట్లో చేసిన వెన్నపూస ఇది. ఈ వెన్నపూసతోటి వెన్నుండలు చేసి పెడతా. చక్కగా ఎంతో టేస్టీగా బాగుంటాయి. పిల్లలు చక్కగా తింటారు కరకరలాడుతూ. చిన్న చిన్న వండలు. అది ఎలా చేస్తాను చూడండి, చెప్తాను మీకు. మనం ముందు ఇట్లా వెన్నపూస తీసుకోలేదు, 150 గ్రాముల పైన ఉంటుంది వెన్నపూస. ఇది తీస్తాను, పక్కన ఉన్నాయండి. పొడి బియ్యం ఇదిగోండి, ఈ కప్పుతో బియ్యం నానబెట్టుకోవాలి. ఈ కప్పుడు బియ్యం నానబెట్టుకున్నా. అవి ఎప్పుడు నిన్న నానబెట్టా. అవి పొద్దున కడిగేసి ఇదిగోండి ఇట్లాగా వాడతాయి. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మనం. మెత్తగా పిండి బట్టి జల్లించుకొని చక్కగా అరిసెల పిండిలాగే చేసుకొని అప్పుడు చెప్తా ఏం చేయాలి మీకు. ముందు ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి బియ్యం, నాని బియ్యం ఈ కప్పుకి వచ్చినాయి. ఆ కప్పుతో నానబెడితే పట్టుకొని వచ్చా మిక్సీలో మెత్తగా చక్కగా జల్లిచ్చా. ఇదిగో చూసారా ఎంత బాగుందో మెత్తగా. అదిగో జల్లి పెట్టా, మెత్తం జల్లి మధ్యగా బాగా మెత్తగా వచ్చింది. ఇప్పుడు ఈ పిండిలో మనం ఏం కలుపుకోవాలో చూపిస్తాను చూడండి. అట్లాగా ఇదిగోండి కొద్దిగా జీలకర్ర, సాల్ట్ కొంచెం వేస్తున్నా. కారం పిల్లలు కదా గబుకు తినరమంటని కొంచెం చాలండి కారం, మరి ఎక్కువ బాగోదు. చాలు కారం. మొత్తం అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. చూడండి మొత్తం ఇదంతా ఇట్లా కలిపేసుకోవాలి. పొడిపిండి బాగా కలిసింది కదా, ఉప్పు కారం జీలకర్ర అంతా. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం తినేసాడా కూడా దీంట్లో వేసుకోవాలి. అది కూడా వేసి కలిపినాక అప్పుడు వెన్నపూస వేసి కలుపుతాను. ఇదిగోండి చిటికెడు, ఎక్కువ కాదు, కొంచెం చిటికెడు వేసుకుని చాలు. ఏదో కొద్దిగా వేసేస్తా చాలే. ఇది కూడా బాగా కలిసినాక అప్పుడు వెన్నపూస వేసి కలుపుతా. చూస్తూ ఉండండి అట్లాగా. ఇప్పుడు మనం ఇది చేసే వంట వెన్నుండలు కదా ఇది. దీంట్లో వెన్నపూస వేసుకుని చక్కగా మెత్తగా అంతా కలుపుకోవాలి. పిండి అంతా కలిసేలాగా చూడండి కలుపుతాను. ఇది కలిసినాక మళ్ళీ అది కూడా వేసి కలుపుతా. ఇంత పిండి కలుపుకోవాలి మొత్తం అంతా. మనం చక్కగా తడి బియ్యంతో ఆడిన పిండి కాబట్టి తొందరగా కలిసిపోద్ది. అందుకే మొత్తం కొంచెం కలిసినాక మళ్ళీ అది కూడా వేసి కలుపుకుంటే అంతా కలిసిపోతుంది నీట్గా. అంత పడుతుంది ఇందులో. ఇదంటే చాలా ఉంది, దగ్గర 200 దాకా ఉంటుంది వెన్నపూస కాబట్టి సరిపోవచ్చు దీనికి. అందుకే చూసుకొని కలుపుతున్నా, ఒకసారి వేయకుండా. ఒకవేళ జోరైంది అనుకోండి మళ్ళీ ఉండరాదు. సరిపోద్ది, 3 వంతులు సరిపోద్ది, జోరు అవుదేమో. సరే అలా కలుస్తుందో అన్న పిండిలో మొత్తం కలుపుకున్నాక అది కూడా వేసి కలిపేస్తాం. సరిపోదు. దీంట్లో బియ్య పిండి ఒకటే, ఏమేయింది దీంట్లో. వెన్నపూస బియ్య పిండి, కొంచెం కారం చూసారుగా, చిటికెడు వేసాను. కొద్దిగా తగినంత ఉప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం తినే సోడా చిటికెడు వేసా. ఎందుకంటే కొంచెం గొల్ల వస్తుంది, అంతకని ఇంకేం కాదు. గొల్ల వస్తాయి, అది వేస్తే ఇంకొంచెం బాగుంటుంది. చిటికెడు వేసా. బాగా గొల్ల కానుకుంటే తినే సోడా వేసుకోండి, లేదంటే ఉట్టిగానే వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఏదో కొద్దిగా వేసా. ఇది ఒకసారి పట్టేసిన అంతా సరిపోద్ది. ముఖ్యంగా వెన్న కావాలి, వెన్నుండలు కాబట్టి దీనికి ముఖ్యంగా వెన్న ఎక్కువ కావాలి. పిండి వెన్నతో తడిసిపోవాలి, మొత్తం ఉండవాలి. మరీ గట్టిగా ఉందనుకోండి, ఒక్క చుక్క వేడి నీళ్ళు కొంచెం వేసి కలుపుకోవచ్చు. ఉండ రాకపోతే వస్తే ఇదే సరిపోద్ది, రాకపోతే ఆ పని చేయాలంతే. ఇంకా అంతకుమించి ఇందులో ఏం పడవిక. చూడండి ముద్ద అవుతుంది కదా, మొత్తం కలిపి సరిపోద్ది. ఆ వెన్నపూసకి ఈ పిండికి సరిపోయింది. ఉప్పు సరిపోయింది లేదో, సాలపోతే ఇప్పుడు వేసుకోవాలి, తర్వాత కుదరదు వేయటం. సరిపోయింది, ఇంకేమయ్యా అసలు.
చూడండి ఉండ కొంచెం టైట్గా వస్తుంది కదా మనకి. కొద్దిగా ఒక చుక్క చల్లార్చిన నీళ్ళు కాసి కొంచెం చిలకరిస్తా చాలు, మరి ఎక్కువగా సాలేక ఒక్క బొట్టు వేసాను సరిపోద్ది. సమంగా వస్తుంది, మొత్తం ముద్ద అయిపోద్ది. కాసేపు మటాయించి పిసికి ఒక 5 నిమిషాలు పక్కన పెడదాం మూతేసి. ఈలోపు మనం కళాయి పెట్టుకొని నూనె మరిగేలోపు సారేది ఉండలు చేసుకోవచ్చు. అప్పుడు వేసి నూనె వేస్తే చాలా బాగుంటాయి. ఇది వెన్నపూస కలిసిన పిండి కదా, నీళ్ళు పడకుండా కలిసింది. ఒక్క బొట్టేగా వేసాను, చూసారుగా మీరు కూడా. ఎంతో కమ్మగా ఉంటాయి తింటుంటే ఉండలు. చూడండి చేస్తున్నాను అట్లాగే. ఇవన్నీ దీనికి ముందు ముఖ్యంగా కావాల్సింది ఈ పిండి వంటకి. ఇవన్నీ ఉంటే చాలు. ఈ తింటుంటే ఉంటుంది దీని రుచి మీకు తెలియదు, తిని చూస్తేనే తెలుస్తుంది. అంత బాగుంటాయి వండలు. చూడండి చేస్తాగా, ఒక్క నిమిషం ఆగండి, చిన్న చూపిస్తాను మీకు. అంత బాగుంటాయి లేదా. మీరు తింటాం, నేను తింటా, అంతే తేడా. ఆ రుచి నాకు తెలుస్తుంది. ఇక అయిపోయింది, కలిపేశాను. చక్కగా అంత దగ్గరకు చేసి పెడతాను నన్ను. ఇవి చేసుకొని తింటే అంత బాగుంటుందో. ఎప్పుడు కొద్దిగా అన్నపోస తింటుంటే అప్పుడు చేసి తినేద్దాం అనిపిస్తుంది మీకు కూడా. అంత రుచిగా ఉంటాయి వండలు. పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు, అమ్మ ఎన్నంలో చేయవా అని. అంత బాగుంటుంది పిండితో చేసుకుంటే. నేను చేశాను అనుకోండి, మీకు కూడా బాగా తినబుద్ధి అవుతుంది చేసుకొని. దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి కాసేపు. ఇది ఒక 5 నిమిషాల సేపు ఆగాలి, నానాలి. పిండి ఇప్పుడే కలిపాను కదా, ఒక 5 నిమిషాలు చేస్తే చక్కగా నానిపోద్ది. అప్పుడు మనం చిన్న చిన్న ఉండలు చుట్టుకొని బాల్స్ చూస్తారుగా, నేను చూడతాను, వేసుకుందాం నూనెలో. ఇది నానేలోపు మనం పొయ్యి రెడీ చేసుకొని వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం పైన. 5 నిమిషాలు అయిపోయింది పిండి కలిపి. ఇప్పుడు దీన్ని తీసి చిన్న ఉండలు చుట్టుకోవాలి. చూడండి ఇలా పెట్టుకొని ప్లేట్లాగా ఉండలు చుట్టుకుందాం. ఇలా చిన్న ఉండలు పాములు చేసుకొని ఇలా చిదుపుకొని ఉండలు ఇట్లాగా 2 వస్తాయి. టిప్పు చూసారా, అతకుండా 2 చుట్టుకోవచ్చు మనం. అయ్యి ఇట్లాగా అయ్యి చుట్టుకొని వేసేసుకుంటాం. ఇలా చిన్న చేసుకొని ముందు మన ట్రిప్పు 2 వస్తాయి మనకి. అయ్యో కొంచెం మామూలు చేసుకొని చిన్న తీసుకొని ముక్కలు. అయిపోండి అలా వస్తాయి చక్కగా చిన్న వంటలు. అలా చేసుకోవాలి అన్నీ. చేసేసుకొని నూనె వేసి దేవుకుంటే చూసారా చక్క చేసిన వండి చిన్న వంటలు. ఇప్పుడు వీటి నూనె మరిగినాక నూనె వేసి వేపుకోవాలి. చూడండి ఇట్లా వంటలు చేసినా కానీ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నూనె పోస్తా కావాలి, ఇది మరిగినాక చక్కగా వేపుకోవాలి. చూడండి నూనె పోస్తున్నాను, కళాయి కాలిందిలే పొయ్యి మీద. చూడండి చక్కగా నూనె వేడెక్కింది బాగా. మనం వేసుకుందాం. చూడండి వేస్తున్నాను, నూనె బాగా వేడెక్కిపోయింది. వేసుకుంటే మెల్లిగా వేసుకోవాలి. అదిగోండి అవి వేగినాక మళ్ళీ వేస్తాయి తీసినాక. ముందు అవి వేగిపోతే మంట లైట్గా పెట్టుకోండి. ఓ దెబ్బ మంట పెట్టుకో, చిన్న వంటలు కదా మాడిపోతాయి. మీడియం మంట పెట్టుకుంటే చక్కగా నిదానంగా ఎగుతాయి. ఇట్లా కలుపుతూ ఉంటే చక్కగా ఎగుతూ ఉంటాయి అవి నిదానంగా. చూసారు ఇప్పుడు ఎలా ఎగుతున్నాయి, కానీ ఎరుపు అవ్వవు, ఎందుకంటే ఉడిపి పిండి అగది. దానివల్ల ఇదేంటంటే ఇట్లా వేయేటప్పుడు బుడగలు వస్తున్నాయి కదా మనకి. ఈ బుడగలు రాకూడదు. చప్పగా ఆగిపోయినప్పుడు తీసేసుకుంటే ఎగిపోయినట్టే మనకి లెక్క. ఎందుకంటే నేగలు మళ్ళీ ఎక్కువ వేపుకుంటారేమో అందుకు చెప్తున్నా. ఇట్లా ఇలా ఉన్నప్పుడు తీసేసుకోవాలి. ఇదిగో వస్తాను ఇంకొంచెం, ఇంకో 2 నిమిషాలు అయితే అయిపోతాయి. ఇవి తీసేసుకోవచ్చు.
ఆగేదాకా ఆగాల్సిందే. 5 నిమిషాలుగా తీసేసుకోవాలి. అయిపోయింది. మళ్ళీ ఈసారి వేస్తాను. అయిపోయింది. ఇవి చూడండి ఇలా ఎగుతాయి. చూసారా ఎంత చక్కగా ఎగుతున్నాయో. ఇట్లా నురుగంతా అయిపోయేదాకా వేపుకోండి. ఆ నురుగు తగ్గిపోతే చక్కగా వేగిపోయినట్లు లెక్క. మనకి తీసేస్తున్నాను. ఇది తీసినాడు మాత్రం గలగలమన్నట్టు మన శబ్దం వస్తాయి పళ్ళెం లేస్తుంటే. కానీ నోట్లు వేసుకుంటే ఊరికే కరిగిపోతాయి. మెత్తగా ఎట్లా అంటే చాలు నోరు కరుక్కుమని కరిగిపోద్ది. అంత మెత్తగా ఉంటాయి, అంత బాగుంటాయి, టేస్టీగా. బలం కూడా ఎన్నపోసాగా అంత దాంట్లో ఉంది. మంచి బలం కూడా అవి తింటే చాలా బాగుంటాయి ఈ ఉండలు. చూసారా ఎన్నంటలు రెడీ. చక్కగా మెత్తగా కరకరలాడుతూ స్మూత్గా ఉంటాయి తింటుంటే. ముసలోళ్ళు అయినా సరే, వయసులో అయినా సరే, 2 ఏళ్ళ పిల్ల కానించి 60 ఏళ్ళు దాంట్లో కూడా తినొచ్చు ఈ ఉండల్ని. పళ్ళు లేకపోతే ఇట్లా నోటితో నొక్కితే చాలు కరకమని నలిగిపోతాయి. అంత మెత్తగా ఉంటాయి వెన్నండ్లు. చూడండి ఎంత బాగున్నాయో. మంచి బలం కూడా అవి తింటే. చూడండి ఉండ ఎలా ఉందో నొక్కుతా చూడండి. ఎట్లా అంటే చాలు పురుక్కుమని నలిగిపోయింది. సరే నేను గట్టి నొక్కను కూడా ఇట్లాగన్నా అంతే నలిగిపోయింది. అంత మెత్తగా ఉంటాయి. నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి అంతే. నవలెక్కలాంటివి అంత స్మూత్గా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను చెప్పాను కాదు, ఒకసారి చేసి చూడండి. మీకే తెలుసు ఎంత బాగుంటాయి వంటలు. ఎంత బలం కూడా చిన్నపిల్లలకి ఎంతో బలం అయి పెడితే. వెనపసాగా అంత దాంట్లో ఉంది. అవి వెన్నండలు రెడీ. చూశారు కదా ఎంత చక్కగా ఉన్నాయి, ఎంత బాగున్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే చివరి దాకా చూడండి వీడియోని. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.